ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా అదేవిధంగా స్కోడా కైలాక్ గురించి తెలుసుకుందాము. ఈ రెండిట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఏ కార్ ఎవరికి సూట్ అవుతుంది, దేంట్లో ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏవి ఇంపార్టెంట్ ఫీచర్స్ అని మీకు తెలుస్తుంది. తర్వాత ఏ కార్ కొనాలి అనే క్లారిటీ మీకు వస్తుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఎక్కువ డిమాండ్ ఉన్న సెగ్మెంట్ అనమాట ఇది. ఇది ఏ సెగ్మెంట్ అంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ అంటారు. అంటే 4 మీటర్స్ కన్నా తక్కువ ఉన్న కార్స్ అనమాట లెంత్ వైజ్. వీటినైతే ఎస్యూవీ అంటున్నారు కానీ ఇవి ఎస్యూవీలు కాదు, ఇవన్నీ కార్లు మాత్రమే. ఓకే, ఎస్యూవీ అంటే ఏంటి? ల్యాడర్ ఫ్రేమ్ ఉండాలి, అంటే బాడీ అండ్ ఫ్రేమ్ ఉండాలి, 4x4 4 వీల్ డ్రైవ్ ఉండాలన్నమాట. అప్పుడే వాటిని ఎస్యూవీస్ అంటాము. కానీ ఇవి ఎస్యూవీలు కాదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ పెట్టి బాక్సీ డిజైన్ పెట్టి పేరైతే ఎస్యూవీ అని పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు ఎస్యూవీ అని పేరు పెట్టారు కాబట్టి మనం కూడా అలాగే చెప్పాల్సి వస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ బాడీ స్టైల్స్ని కొంటున్నారనమాట. ఎందుకు అని తెలుసుకుందాం ఫస్ట్. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రోడ్స్ సరిగా ఉండకపోయినా, రోడ్ రిపేర్స్ జరుగుతున్నా, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటే కూడా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే మామూలు కార్లు టచ్ అవుతాయి, సెడాన్లు, హ్యాచ్ బ్యాక్లు. కానీ ఈ కార్లలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది, అదొక ముఖ్య కారణం. రెండో కారణం ఏంటంటే చూడడానికి బాక్సీ డిజైన్ చాలా బాగుంటుంది అనమాట. 2 బాక్స్ డిజైను చూసేదానికి కళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది, అదొకటి. రెండో కారణం ఏంటంటే సీటింగ్ పొజిషను పైన కూర్చున్నట్లు ఉంటుందన్నమాట. సెడాన్లో, హ్యాచ్ బ్యాక్లో అయితే కింద కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. కొంతమందికి అది నచ్చదు. విజిబిలిటీ బాగుండదు, ముందర ఎవరున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అనేది జడ్జ్ చేయడం చాలా కష్టం అవుతుందన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు పైన కూర్చున్నప్పుడు బోనెట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ బాగుంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ టర్న్ చేయాలి, ఎక్కడైనా ఏమన్నా ఉందా, టచ్ అవుతుందా అని కనిపిస్తూ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుందన్నమాట వాళ్ళకి. కాబట్టి దీన్ని ఎక్కువ మంది చూస్ చేస్తున్నారు. ఇది కారణాలు అనమాట. ఇప్పుడు మనం రెండింటిలోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాము. ఫస్ట్ అయితే మనము స్కోడా కైలాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. ఎక్స్టీరియర్ వైజు, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. లుక్స్ వైజ్ మీకు చాలా బాగుండే కార్ కావాలి అని చూస్తుంటే ఇదైతే చాలా బాగుందన్నమాట. ఎక్స్టీరియర్ అదేవిధంగా ఇంటీరియర్ కూడా ప్రీమియంగా అనిపిస్తుంది మీకు. ఎస్పెషలీ ఇంటీరియర్ సుజుకి బ్రెజాతో కంపేర్ చేసినప్పుడు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. మంచి కలర్ కాంబినేషన్స్, ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంటాయి. మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ వాడతారు వాళ్ళు. కాబట్టి లుక్స్ వైజ్ అయితే చాలా బాగుంది ఇది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. నేను ఎప్పుడు చెబుతుంటాను కదా, కారు కొనేటప్పుడు సేఫ్టీ ఉన్న కారే తీసుకోండి అని చెప్పి. దీంట్లో అయితే సేఫ్టీ చాలా బాగుంది. వీళ్ళైతే యూరోపియన్ అని చెప్పండి, జర్మన్ బ్రాండ్ అని చెప్పండి, ఇదేంటంటే కంబైన్డ్ బ్రాండ్ అనమాట ఇది. వీళ్ళు ఎప్పుడు ప్రిఫరెన్స్ అనేది మూడింటికి ఇస్తారనమాట. ఫస్ట్ సేఫ్టీలో కాంప్రమైజ్ కారు, దీంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉంది. తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, అది కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అనమాట ఇది. మీకు డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా, చాలా బాగుంటుందన్నమాట. అంటే స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ, ఆ స్టెబిలిటీ కానీ, ఆ హ్యాండ్లింగ్ కానీ, యూనో ప్లాంటెడ్గా ఉండడం కానీ చాలా బాగుంటుందన్నమాట. డ్రైవింగ్ ఎంథ్యూజిస్ట్లకు అయితే తెలిసే ఉంటుంది ఈ బ్రాండ్స్ గురించి. మీకు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి అంటే అది సిటీకైనా, హైవేకైనా చాలా బాగుంటుంది ఇది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి ఇంజన్స్ ఇస్తారనమాట వీళ్ళు. దీంట్లో వచ్చేది మనకు 1 లీటర్ టీఎస్ఐ టర్బో ఇంజిన్ అనేసి చాలా బాగుంటుంది ఇంజిన్ కూడా. దీంట్లో మీకు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది. మీకు మాన్యువల్ దొరుకుతుంది, అదేవిధంగా ఆటోమేటిక్ కూడా ఉందన్నమాట. మీకు ఇన్ కేస్ ఆటోమేటిక్ కావాలంటే దీంట్లో మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. అదేంటంటే టార్క్ కన్వర్టర్. ఎప్పుడైనా మీకు ఆటోమేటిక్ మంచిది కావాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా సీవీటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే టార్క్ కన్వర్టర్. వీళ్ళ దగ్గర కైలాక్లో మనకు టార్క్ కన్వర్టరే వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు మీరు. మీరు ఎక్కువ సిటీలో డ్రైవ్ చేసే విధంగా ఉంటే, లేదా కొద్దిమంది నాకు ఈ క్లచ్ ఈ గేర్ అనేది వద్దు, నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్రీగా, రిలాక్స్డ్గా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అని చూస్తుంటారు. ఎక్కువ ట్రాఫిక్ ఉన్నా మీకు గేర్ వద్దనుకున్నా కానీ ఆటోమేటిక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనము సుజుకి బ్రెజాలోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాము. ఇది కూడా బాక్సీ డిజైను, బాక్సీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, సీటింగ్ పొజిషన్ కూడా బాగుంది, విజిబిలిటీ కూడా బాగుందన్నమాట. కాకపోతే లుక్స్ వైజు ఎక్స్టీరియర్ ఓకే, కానీ ఇంటీరియర్ మాత్రం మీకు అంత బాగా అనిపించదు. ఎందుకంటే వీళ్ళు ఏ కార్ అయినా చూడండి సేమ్ పార్ట్స్
వీళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు. అంత మంచిగా అనిపించదనమాట. డార్క్‌గా ఉంటుంది. ఎక్కువ బ్లాక్ కలర్స్ ఉంటాయన్నమాట. మీకు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ చూసేకి బావుండాలంటే కైలాక్ లుక్స్ వైస్ చాలా బావుంటది. తర్వాత దీంట్లోని ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే ఆహ్, ఇంజన్ చాలా బావుంది వీళ్ళది. 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఆహ్, మంచిగా మైలేజ్ వస్తుంది. మంచి రిఫైన్డ్ ఇంజిన్ కూడా. మీకు మైలేజ్ ఎక్కువ కావాలంటే మనకు బ్రెజాలో దొరుకుతది. మాన్యువల్‌లో అయినా, ఆటోమేటిక్‌లో అయినా మైలేజ్ బావుంటది. మీకు దీంట్లో 4 సిలిండర్స్ ఇంజిన్ వస్తుంది. అదే విధంగా కొత్తగా వీళ్ళు ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు సుజుకి బ్రెజాలో. ముందైతే 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉండేది. ఇప్పుడైతే 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ చేశారు. అది హైవేలో వెళ్ళినప్పుడు చాలా బావుంటది. స్మూత్‌గా ఉంటుంది. అదే విధంగా మైలేజ్ కూడా కాస్త పెరగడానికి ఆస్కారం ఉంటుందనమాట. సో, అదైతే ఒక మంచి యాడిషన్ ఇప్పుడు. తర్వాత మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ గూడా ఉంది వీళ్ళ దగ్గర. మీరు అది కూడా చెక్ చేసుకోండి. సీఎన్‌జీ తీసుకుంటే మీకు బూట్ స్పేస్ కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సిలిండర్ అండర్ బాడీ ఇచ్చారనమాట. అదొక మంచి విషయం. ఇంకొక చెడ్డ విషయం కూడా ఉంది. మైనస్ పాయింట్ ఏంటంటే స్పేర్ వీల్ తీసేసారనమాట. అదైతే నాకు అస్సలు నచ్చదు. నన్నెవరన్నా సజెషన్ అడిగితే కారు తీసుకోవాలని స్పేర్ వీల్ లేకపోతే, ఆ ప్రొవిజన్ లేకపోతే అది అస్సలు తీసుకోకండి. ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ స్పేర్ వీల్ తీసేయడం ఏంటో అసల మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కాదు. స్పేర్ వీల్ లేకపోతే ఎలాగా? పంచర్ రిపేర్ కిట్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా పంచర్ అయితే పంచర్ వేసుకుంటాము. చాలామందికి తెలీదసలు. చాలామంది కష్టపడతారు పంచర్ వేయడం కూడా. అలాంటిది టైర్ కట్ అయినా, లేకపోతే బర్స్ట్ అయినా పరిస్థితి ఏంటి? అప్పుడు ఎలా పంచర్ రిపేర్ కిట్‌తో ఏం చేస్తాం మనకు టైరే లేకపోతే? అసలు ఏం చేసినా గానీ స్పేర్ వీల్ లేకుండా, ఆ ప్రొవిజన్ లేకుండా చేయడం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. చాలామంది బ్రెజా ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను ఈ కార్ వచ్చే ముందు. చాలా మంచివి యాడ్ చేస్తారనేసి. మంచివి యాడ్ చేశారు. ఇంకా చాలా స్కోప్ ఉంది. మంచివి యాడ్ చేయకపోగా కొన్నైతే చేశారులెండి. ఈ స్పేర్ వీల్ తీసేయడం అయితే నాకు అస్సలు నచ్చట్లేదు ఇది. దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్టీకి కూడా మంచిది కాదిది. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లో ఇంకొక యాడిషన్ ఏంటంటే ఈ ఫేస్ లిఫ్ట్‌లో 1 లీటర్ టర్బో పెట్రోల్ తీసుకొచ్చారనమాట. ఈ ఇదైతే కొత్త ఇంజిన్ ఏం కాదు. పాతదే మనకు ఫ్రాంక్స్‌లో ఉంది కదా ఆల్రెడీ. సుజుకి ఫ్రాంక్స్‌లో సేమ్ ఇంజిన్‌ని దీంట్లో పెట్టారనమాట. 1 లీటర్ 3 సిలిండర్స్. ఇది కూడా నాకోటి అర్థం కాదు. సైజే తక్కువ 1 లీటరు. దానికి తోడు 3 సిలిండర్స్. ఓకే. ఈ సైజ్‌కి 1.5 లీటర్ ఉండాలనమాట. కానీ మన వాళ్ళు ఈ ట్యాక్స్‌లు, ఈ స్లాబ్స్ ఉన్నాయి కదా! దానివల్ల మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కాస్త అర్థం కాదు ఏం పెట్టాలి అనేసి. ఎందుకంటే 1.2 లీటర్ వరకు లిమిట్ ఉందనమాట. 1.2 పైన ఉంటే ట్యాక్స్ పెరిగిపోతుంది. బట్ అట్‌లీస్ట్ 1.2 లీటర్ టర్బో అన్నా తీసుకొచ్చుండొచ్చు కదా! ఆ సైజ్‌కి 1 లీటర్ ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాదది. ఎనీవేస్ స్మార్ట్ హైబ్రిడ్ తో పాటు కాంబినేషన్‌లో తీసుకొచ్చారనమాట అది. బట్ ఎనీవేస్ 1 లీటర్ 4 సిలిండర్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సారీ 1.2 లీటర్స్. సో, అదొకటి మీకు టర్బో కావాలంటే అది కూడా ఒకటుంది. ఇంకోటేంటంటే బికాస్ ఆఫ్ టర్బో రేట్ కూడా తగ్గిందనమాట ఇప్పుడు. సో, అదొక మంచి విషయం. ఇంకా మైనస్ పాయింట్స్ కూడా అదే చెప్పాను కదండీ! ఇంటీరియర్ అంత మంచిగా అనిపించదు మీకు. ఈ బూట్ స్పేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి సీఎన్‌జీలో. పెట్రోల్‌లో కూడా వాళ్ళు స్పేర్ వీల్ తీసేసారనమాట. అది మంచి విషయం కానే కాదసలు. సో, ఇక మనము కైలాక్ విషయానికొస్తే మైనస్ పాయింట్స్ ఏంటి అని వీళ్ళు దీంట్లో సీఎన్‌జీ ఇవ్వలేదు, హైబ్రిడ్ ఇవ్వలేదు. ఓకే. ఆహ్, ఆహ్, బ్రెజాలో కూడా హైబ్రిడ్ ఇచ్చారు గానీ, అది ఓన్లీ స్మార్ట్ హైబ్రిడ్. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ హైబ్రిడ్. మీకు ఏమి డిఫరెన్స్ ఉండదనమాట మైలేజ్‌లో. అలాంటప్పుడు అది ఇవ్వడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఆ టెక్నాలజీకి డబ్బులు వేస్ట్ కదా! వాళ్ళు టెక్నాలజీకి స్పెండ్ చేయాలి కదా! ఆ పెట్టేదేదో ఇంకాస్త పెద్ద బ్యాటరీ పెట్టి స్ట్రాంగ్ హైబ్రిడ్ అన్నా ఇచ్చుంటే అదొక యూజ్ ఉండేది. మీనింగ్ ఉండేది. వీళ్ళు స్మార్ట్ హైబ్రిడ్ అని ఇచ్చారు. ఎనీవేస్ దట్స్ వాట్ ఇట్ ఈస్. సో, మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలంటే బ్రెజాలో ఉంది. మంచి టర్బో కావాలంటే మీకు కైలాక్‌లో ఉందనమాట. టర్బో రెండిట్లో ఉంది ఇప్పుడు. కానీ మీకు పర్ఫార్మెన్స్ వైసు, ఆ హ్యాండ్లింగు, ఆ స్టెబిలిటీ ఆ కార్నరింగ్‌లో స్టెబిలిటీ, స్పీడ్‌గా వెళ్ళినప్పుడు ఆ ప్లాంటెడ్‌గా ఉండడం అవన్నీ మీకు కైలాక్‌లో చాలా బావుంటాయి. డ్రైవింగ్‌కొచ్చేసరికి కైలాక్‌ని కొట్టే కారే లేదనమాట ఈ సెగ్మెంట్‌లో అంత బావుంటది. డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ, మంచి ఇంజిన్, పవర్‌ఫుల్ ఇంజిన్స్ కావాలి అంటే కైలాక్ చాలా బావుంటది. మీకు మైలేజ్ ఎక్కువ కావాలి, 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి, రిఫైన్డ్ ఇంజిన్ కావాలి, స్పేర్ పార్ట్స్ కాస్త తక్కువ ఉండాలి అని చూస్తుంటే మీకు బ్రెజా బావుంటుందనమాట. ఇప్పుడు మనము వీటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కాస్త చూద్దాము. ఫస్ట్ అయితే మనము బ్రెజాతో స్టార్ట్ చేద్దాము.
ఇది డైమెన్షన్స్ చూస్తే ఇది లెంత్ వచ్చేసి 3995 ఉంది. అలాగే విడ్త్ చూస్తే 1790 ఉంది. హైట్ మనకి 1685 ఉంది. అలాగే వీల్ బేస్ చూస్తే 2500 ఉంది. తర్వాత ఇంజిన్ చూస్తే ఫస్ట్ది చెప్పాను కదా 1 లీటర్ టర్బో తీసుకొచ్చారు. అది 998 సీసీ అనమాట. స్మార్ట్ హైబ్రిడ్ అంటారు దీన్ని. పవర్ చూస్తే 81 కిలోవాట్ ఉంది. అంటే 110.12 పిఎస్ అనమాట. అట్ 5500 ఆర్పిఎం. ఓకే. అలాగే టార్క్ చూస్తే 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. అట్ 2000 టు 3500 ఆర్పిఎం మధ్యలో అనమాట. అదేవిధంగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 48 లీటర్స్ ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది ఇంట్లో. దర్ ఇస్ నో ఆటోమేటిక్. వీళ్ళు కొత్తగా చెప్పాను కదా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ యాడ్ చేశారు. మీకు ఇది రెండింటిలో దొరుకుతుంది. టర్బోలో, అదేవిధంగా న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లో, పెట్రోల్లో, అదేవిధంగా సిఎన్జిలో. ఓకే. సిఎన్జిలో మళ్ళీ మీకు మాన్యువల్ మాత్రం వస్తుంది. దర్ ఇస్ నో ఆటోమేటిక్. నెక్స్ట్ పాత ఇంజిన్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. 1.5 లీటర్ అంటే 1462 సీసీ వస్తుంది. పవర్ చూస్తే 75.8 కిలోవాట్ అంటే 103.05 పిఎస్ ఉంది. అట్ 6000 ఆర్పిఎం. అలాగే 139 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. అట్ 4400 ఆర్పిఎం. సేమ్ 48 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది దీంట్లో. తర్వాత 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది. ఇది ఆటోమేటిక్ ఏంటంటే టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత సేమ్ ఇంజిన్తో మనకు సిఎన్జి కూడా ఉందన్నమాట. దీంట్లో మనకు సిఎన్జి అంటే తెలుసు కదా, పవర్ అండ్ టార్క్ కాస్త తగ్గుతుంది, మైలేజ్ పెరుగుతుంది. ఓకే. ఆ కాంబినేషన్లో చూస్తే సిఎన్జిలో పెట్రోల్ కెపాసిటీ 48 లీటర్స్ ఉంది. సిఎన్జి కెపాసిటీ 55 లీటర్స్ వస్తుంది అనమాట. దీంట్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దొరుకుతుంది అనమాట. తర్వాత మనము కైలాక్ చూద్దాము. కైలాక్లో ఇది 1 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అనమాట. 3 సిలిండర్స్. దాంట్లోనూ 3 సిలిండర్స్, దీంట్లో కూడా 3నే. నాకు ఇది అర్థమే కాదు. అది స్కోడా అయినా, సుజుకి అయినా, హుండా అయినా కానీ 4 సిలిండర్స్ ఇవ్వచ్చు కదా, 1.2 ఇవ్వచ్చు కదా. మీకు 1.2 వరకు లిమిట్ ఉంది. అది ఎందుకు 1 లీటర్ వరకు స్టాప్ చేస్తున్నారో నాకైతే ఇంతవరకు అర్థమే కాదు. సో మీకు ఉంది 1.2 వరకు సేమ్ స్లాబ్ కదా ట్యాక్స్ అనేది. ఎందుకు 1 లీటర్ తీసుకొస్తున్నారు? ఇదేమైనా చిన్న కారా, ఆల్టోనా, సుజుకి స్విఫ్టా? 1 లీటర్ సరిపోతుంది అనడానికి. ఆ సైజ్ ఏంటి, దానికి 1 లీటర్ ఏంటి? దీంట్లోనే కాదు, ఇంకా పెద్ద కార్లో కూడా 1 లీటర్ పెడతారు. 3 సిలిండర్స్ పెడతారు. 4 సిలిండర్స్ ఉంటే రిఫైన్డ్ చాలా బాగుంటుంది. రిఫైన్మెంట్, వైబ్రేషన్స్, సౌండ్ కూడా తగ్గుతుంది. పవర్ అండ్ టార్క్ కూడా చాలా బాగుంటుంది అనమాట. డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. అట్లీస్ట్ 1.2 ఇవ్వండి. స్లాబ్ సేమ్ స్లాబ్ కదా ట్యాక్స్లో. 1 లీటర్ అయినా అదే ట్యాక్స్, 1.2 అయినా అదే ట్యాక్స్, 3 సిలిండర్స్ అయినా అదే ట్యాక్స్, 4 సిలిండర్స్ అయినా అదే ట్యాక్స్. ట్యాక్స్ ఏమి సిలిండర్స్ పైన వేయట్లేదు కదా. సో మనకు అర్థం కాదు ఇది. తర్వాత 999 సీసీ అనమాట. ఇది పవర్ చూస్తే 85 కిలోవాట్ ఉంది. ఇది పవర్ అండ్ టార్క్ దీంట్లో కాస్త ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బ్రెజా. అలాగే టార్క్ చూస్తే 178 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. అదేవిధంగా మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకు మైలేజ్ చూస్తే 19.68 ఉంది. అలాగే ఆటోమేటిక్లో చూస్తే 19.05 ఉందన్నమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉందన్నమాట. సేమ్ రెండు ట్రాన్స్మిషన్ ఒకటే. ఆటోమేటిక్, మాన్యువల్ కూడా 6 స్పీడ్ ఉందన్నమాట. సో ఇదైతే చాలా బాగుంటుందండి. మీకు డ్రైవింగ్ వైజ్ చెప్పాను కదా, కైలాక్ అనేది చాలా బాగుంటుంది. డైమెన్షన్స్ చూస్తే లెంత్ 3995 ఉంది. విడ్త్ 1783 ఉంది. హైట్ 1619, వీల్ బేస్ 2566 ఉంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 189 ఉందన్నమాట. కొన్ని బ్రాండ్స్ ఇవన్నీ మెన్షన్ చేయరు గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది అనేసి. అదేంటో నాకు అర్థం కాదు. సీక్రెట్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. బూట్ స్పేస్ చూస్తే 446 లీటర్స్ ఉంది. ట్యాంక్ కెపాసిటీ చూస్తే 45 లీటర్స్ ఉందన్నమాట. అలాగే కర్బ్ వెయిట్ కూడా మెన్షన్ చేస్తారు వీళ్ళు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇవన్నీ మెన్షన్ చేయాలి. బ్రాండ్ ఇవన్నీ సీక్రెట్ లాగా పెట్టుకోకూడదు అనమాట. ఇది 1169 నుంచి 1219 గ్రామ్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది మాన్యువల్. అదేవిధంగా ఆటోమేటిక్ చూస్తే 1213 నుంచి 1255 మధ్యలో ఉంటుందన్నమాట కర్బ్ వెయిట్. సో అదేవిధంగా మనము ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. సుజుకి బ్రెజా పెట్రోలు మాన్యువల్ ప్రైస్ చూస్తే 7,39,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఇది టర్బో. నేను ముందే చెప్పాను కదా, రేటు ముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది బ్రెజా రేటు. మీరు ఎందుకు అనుకుంటా ఉండొచ్చు.
ముందు 1.5 లీటర్ ఇంజిన్ ఉండేది కాబట్టి స్లాబ్ ఆ ట్యాక్స్ స్లాబ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1.2 లీటర్ అంతకన్నా తక్కువ ఉంటే ట్యాక్స్ మారుతుంది కాబట్టి ఇప్పుడు 1 లీటర్ టర్బో తీసుకొచ్చారు కాబట్టి రేట్ తగ్గిందనమాట. దట్ ఈస్ ది పాయింట్. అదేవిధంగా మీరు ఇది 1.5 లీటర్ తీసుకోవాలనుకుంటే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ 8,29,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ గుర్తుపెట్టుకోండి. అలాగే పెట్రోలు ఆటోమేటిక్ చూస్తే టర్బోలో దెర్ ఇస్ నో ఆటోమేటిక్, ఓన్లీ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్లో ఉంది. అది మనకు 10,60,900 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఓకే. అలాగే సిఎన్జిలో చూస్తే మనకు సిఎన్జిలో అగైన్ దెర్ ఇస్ నో టర్బో, ఓన్లీ 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్తో మాత్రం వస్తుంది. మనకు 9,29,900 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ఇందులో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సిఎన్జిలో బ్రెజాలో ఓన్లీ మాన్యువల్ ఉంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. ఓకే. తర్వాత మనము స్కోడా కైలాక్ ప్రైజెస్ చూద్దాము. దీంట్లో ఒకటి ఉంది, పెట్రోల్ మాత్రమే ఉంది కాబట్టి 7,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 7,59,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. ఇది మాన్యువల్ అనమాట. అదేవిధంగా ఆటోమేటిక్ చూస్తే మనకు 9,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ ప్రైజు, మీరు గుర్తుపెట్టుకోండి. అదే మీకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 11 lakhs ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది అనమాట. సో ఇది కూడా మంచి ప్రైస్ అనమాట మీకు ఆటోమేటిక్ కావాలని చూస్తుంటే. సో ఇది అండి మీకు రెండింటి టెక్నికల్ డీటెయిల్స్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పాను. సో ఇవి అండి 2 కార్లకు సంబంధించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. మీకు మంచి సేఫ్టీ ఉన్న కారు, డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండే కారు కావాలని చూస్తుంటే, మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలని చూస్తుంటే కైలాక్ చాలా బాగుంటుంది. మీకు ఈ పక్క న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ కావాలి, మంచిగా మైలేజ్ ఉండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీసు ఖర్చు తక్కువ ఉండాలి అని చూస్తుంటే సుజుకి బ్రెజా చాలా బాగుంటుంది. దాంట్లో కూడా టర్బో వస్తుంది, కానీ టర్బోతో కైలాక్ కంపేర్ చేసినప్పుడు కైలాక్ చాలా బాగుంటుంది అన్ని విధాలుగా. డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ, ప్లాంటెడ్గా ఉండడం, అన్నీ చాలా బాగుంటుంది అనమాట. సో మీరు దేనికి ఏ కారు కొనాలనుకుంటున్నా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్పేర్ వీల్ లేకపోతే నన్ను అడిగితే ఆ కార్ తీసుకోకండి. ఓకే. ఫైనల్లీ టెస్ట్ డ్రైవ్ చేసి మల్టిపుల్ టైమ్స్ తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.